కొడుకు పెద్దవాడయ్యాడు, అన్నీ తను చూసుకుంటాడు అనుకున్నాడు. ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టాడు. 7 ఏళ్ల పాటు గల్ఫ్‌లో ఉన్నాడు. ఒకసారి 3 సంవత్సరాలకు ఇంటికి వచ్చాడు. తర్వాత మళ్ళీ 4 ఏళ్లకు వెళ్ళి 4 ఏళ్లకు ఇంటికొచ్చాడు. కానీ అనుకోని ఘటనలో భార్య నా కొడుకుని చంపేసిందని చెప్పి తల్లి వాపోతున్న పరిస్థితి ఉంది. ప్రశాంత్‌కు 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వారిని పెంచి ఆలన పాలన చూడాల్సి పోయి నా కన్న కొడుకుని పొట్టన పెట్టుకుందని చెప్పి తల్లి కన్నీరు మిన్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆమెను చూడొచ్చు. ఆమెను ఎవరు చూస్తారు? నేను ఒక్కదానున్న మా ప్రశాంత్ వాళ్ళ నాన్న కూడా గతంలోనే చనిపోయాడని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆమెను అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీ ప్రశాంత్కు ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయింది? 12 ఏళ్ళు అవుతుందయ్యా. 12, 15 ఏళ్ళు అవుతుంది. అవి భోగ్యంగా చేసినయ్యా. కులంని కలిసి మేము కుర్మోళ్ళము. ఇల్లు కట్టాక పోసం పండుగ చేసిన, అవి భోగ్యంగా చేసినయ్యా. పెళ్ళిలో కూడా నేను ఎవ్వరితోని ఒక్క మాట పడకుండా, కులంకు తక్కువ పడకుండా వడ్డన వేసిన. 15 మేకలు కోపించినయ్యా. ఈయన ఇంట్లోనే జరగాలని. అయ్యా రండి ఇంకా ఇటు. దానికి దేవుడు వస్తున్నదని ఇంట్లో అటు ధైర్యం అయితే లేదు పోనీకి. అయ్యా మొత్తము ఇట్లా నిలబెట్టింది వంట రూములా ఎల్లమ్మ తల్లిని. నా కండ్ల కోనికి ధైర్యం అయితే లేదు అయ్యా. ఇగో గీడ పోయి పెట్టుకొని పోరడు ఉన్నాడు. ఎన్ని రోజులైంది మీ ప్రశాంత్ వచ్చి? అయ్యా ప్రశాంత్ వచ్చి శనివారం నాడు వచ్చిండు బిడ్డే. శనివారం నాడు వచ్చిండు. వచ్చేటి ముందు ఇంతకుముందు ఫోన్ చేస్తుండే, మమ్మీ నేను వస్తున్నాని. ఈసారి ఫోన్ లేదు, నాకు ఏమీ లేదు. అకస్మాత్తంగా వచ్చిండు. అకస్మాత్తంగా పానం తీసిందయ్యా. గోడకు రక్తాలు ఉన్నాయి, మేడం చూసింది. అయ్యా ఇప్పుడు బిల్డింగ్ మీద నుంచి తోసేసారంటున్నారు. అసలు ఏ బిల్డింగ్ నుంచి తోసేసారు? ఇది నా బిల్డింగే ముందట. దాన్ని సావలే. ఆడ అట్టకట్టున్నాడు బిడ్డే మీ లెక్క. అంత 35 ఏండ్లు అడిగి, 35 ఏండ్లు. ఏం చేస్తాడు బిడ్డే? సస్తే పడితే కాళ్ళను చేయని ఇరుగుతుంది. మొత్తం అయితే చావాడు కదా. అది నరాల ద్వారా ఇంజక్షన్ ఇచ్చింది, టాయిలెట్ది అదేందో ఉంటుందట. అది హాస్పిటల్లో పనిచేస్తుంది బిడ్డే. మత్తేండ్లా 3-4 ఏండ్లా ప్రగతిలా. ఆడొక్కొని నుంచుకున్నది, ఈడొక్కొని నుంచుకున్నది. అవి అన్ని పట్టుకొచ్చిండ్రు. 3 అరెస్ట్ చేసిండ్రు అయ్యా. కానీ నా గతి ఏందో ఇక మీరు చెప్పుండ్రు అయ్యా. మీకు దయ ఉన్న మాట. నాసుండి తల్లి మీకు కూడా ఉన్నది కావచ్చు కదా అయ్యా. కానీ నన్ను బిడ్డను ఓడగొట్టుకుంటే, కొడుకును ఓడగొట్టుకుంటే నేను ఏమని బతకాలయ్యా? నేను ఏ దారి చూడాలా? నాకు అటు పోబుద్ది అయితే లేదు, ఇటు పోబుద్ది అయితే లేదు. మా కిరాయి పొరగళ్ళతో బయట వంటున్నాయ్యా. నాకు నిద్ర వస్తలేదు ఇంట్లో అయ్యా. నాకు పిచ్చెక్కిపోతుంది అయ్యా, నాకు పిచ్చెక్కిపోతుంది. ప్రియుడి మోజులో పడి భర్తను చంపింది. ఆ ఘటన నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రశాంత్ గత కొన్నేళ్లుగా గల్ఫ్ బాట పట్టాడు. గల్ఫ్ బాట పట్టిన నేపథ్యంలో ఆమె ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న క్రమంలో పరిచయం ఏర్పడింది చాలామందితో. అని వారి తల్లి వాపోతున్న పరిస్థితి. అయితే మొత్తానికి ఆ ప్రశాంత్ను ఎందుకు చంపింది, ఆ అనిల్కు, ఆ సంధ్యకు ఎలాంటి పరిచయం ఉన్నదనే అంశానికి సంబంధించి మోనుచారి ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు, ప్రశాంత్ కుటుంబ సభ్యులు. వారిని అడుగుదాం. చెప్పండి చారి, అసలు ఏం జరిగింది, మీకేం తెలుసు? ఇది యాక్చువల్లీ ఇప్పటి నుంచి ప్లానింగ్ కాదు. ఇది టోటల్ 6 months నుంచి వీళ్ళంతా ప్లానింగ్ చేసుకుంటున్నారు. అసలు యాక్చువల్లీ మా మామ నెక్స్ట్ మంత్ వచ్చేది, ఇదే మంత్ పిలిపించుకున్నది. ఇదంతా ఎందుకు చేసిందంటే మా మామకి అక్రమ సంబంధం గురించే మా మామకి తెలియదు. ఇక్కడ దగ్గర ఒక 6 to 7 FIRs ఉన్నాయి మొత్తం మేమకి, సంధ్య అనే మామకి. సో ఇది మా మామకి ఎక్కడ తెలుస్తుంది అని చెప్పి, మా మామకి తెలుస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మా మామని చంపేసాను సార్. ఇది ఎట్లా చంపింది? ఫుల్ దాయిపోయాం, పైసలు ఇస్తాం. ఇంకొకతను బంటి
బండికి ఏం చెప్పింది, నువ్వు ఎంత తాపిస్తావు అంత తాపి, ఆల్రెడీ మీరు మొత్తం రికార్డింగ్ విన్నట్టున్నారు కదా, సో మీరు ఎంత తాపిస్తారో మీరు అంత తాపివ్వరు, నేను ఇస్తా పైసలు, ఇంకా ఇస్తా ఇంకా ఉండని ఇంకా 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 నేను తెప్పిస్తా. ఇదంతా ఎందుకోసం సార్, మొత్తం ఆస్తి కోసం వేసింది ఫస్ట్. ఇంకొకటి అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతున్న పిల్లలు, నేను ఎక్కడ మళ్ళా విధమైపోతామని ఎంత చెప్పి. ఆస్తి ఉంది? ఇది ఇక్కడ 450 స్క్వేర్ అంటే లైక్ ఇల్లు గోల్డెన్ మనలో ఒక 500 గజాలు ఉంటుంది. మన పొలం ఒక 2 or 3 acres ఏమి ఉంటుంది. ఎవరి పేరు మీద అంతా? అమ్మమ్మ పేరు మీద ఉంది మొత్తం. మళ్ళీ ఇప్పుడు మా మామ అనిపోతే మొత్తం మా పిల్లల పేరు మీద వస్తుంది కదా సార్, అట్లా అని చెప్పి అంతా స్కెచ్తో చేసింది మా అత్త. ఇప్పుడు అనిల్ అనే వ్యక్తి ఏం చేస్తుండే, అతని దేవుడు? అతనిది మాకు కూడా అంత ఐడియా లేదు, అతను కూడా డాక్టర్ ఫీల్డ్ అని చెప్పి మాకు తెలుసు. అండ్ అనిల్ అనే వ్యక్తి ఒక 2-3 years నుంచి ఈమెతోని రిలేషన్షిప్ ఉన్నట్టు మాకు తెలిసింది. లైక్ ఇక్కడికి వస్తుండే అంట, వెళ్తుండే అంట, మాకు తెలిసింది. ఇంకా అనిల్ అనే ఒకటే వ్యక్తిగా ఇంకా చాలా మంది ఉన్నారు సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ అవన్నీ కూడా మాకు అన్నీ తెలిసినాయి. ఇక ప్రశాంత్ తెలుస్తా అని ఇట్లా మా ప్రశాంత్ మామకి ఎక్కడ తెలిసి ఎక్కడ ఇదంతా అయితే అని చెప్పి ఇదంతా ప్రీ ప్లాన్ 6 months నుంచి ప్లాన్ చేసి చూసాను మొత్తం. 6 months నుంచి మాకు వచ్చింది తెలియదు, పడ్డది తెలియదు, మాకేం తెలియదు. డైరెక్ట్ ఫోన్ చేసి ఇట్లా చనిపోయిండు అని చెప్పి చెప్పిండు. మాకు ఎక్కడ డౌట్ వచ్చింది, నోట్లో నుంచి అయ్యో సార్ ఇప్పుడు పడితే దెబ్బలు తాకుతాయి సార్, సైడ్కి ఏంటన్నా ఎంత ఉంది సార్, ఇది 14 to 15 feet ఉంది సార్, ఇది పక్కకి ఎక్కడ దెబ్బలు లేవు, ఓన్లీ ఇక్కడనే ఉన్నాయి దెబ్బలు. ఇద్దరు కలిసి ఫుల్ దాయిపించి బంగ్లా మేకలు కేసారు. ఇంకొక వ్యక్తి వచ్చి మొత్తం ఇక్కడ కొట్టారు, అక్కడ మొత్తం బ్లడ్ కూడా ఉంది, కావాలంటే నేను మీకు చూపిస్తా. మొత్తం బ్లడ్ ఉంది, మొత్తం మా గోడలకు అక్కడ ఇక్కడ బ్లడ్ ఉంది. మాకు 100% డౌట్ వచ్చింది సార్, కంపల్సరీ ఇదే చేసింది, ఆస్తి క్వశ్చన్ వేసింది. ఆల్రెడీ ఇక్కడ మొత్తం ఎఫ్ఐఆర్స్ నడుస్తుంది, మాకు అందరికీ తెలుసు. సో మాకు నమ్మకం 100% ఇదే చేసింది. మొత్తానికి చూడొచ్చు, అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఆస్తి మొత్తం తాను కొట్టేయాలన్న ఉద్దేశమే ప్రధాన ఎజెండాగా ఎంచుకుంది సంధ్య. ప్రశాంత్ను దుబాయ్ గల్ఫ్ నుండి పిలిపించుకొని ఖచ్చితంగా పథకం ప్రకారమే గత 6 నెలల నుండి పథకం పన్నారు. పథకం ప్రకారమే హత్య చేసేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ప్రశాంత్ రాగానే శనివారం రోజున ప్రశాంత్ గల్ఫ్ నుండి వచ్చాడు. గల్ఫ్ నుండి వచ్చిన తర్వాత ఆదివారం రోజు రాత్రి ఘటన జరిగింది. నిన్న సోమవారం కావడం ఖచ్చితంగా ఇదంతా కూడా బయటకు వచ్చింది. మాకు ప్రశాంత్ వచ్చేది మరో నెలలో వచ్చేది, కానీ ఇదే నెలలో పిలిపించుకుంది. ఖచ్చితంగా అతను హత్య చేసేందుకే పథకం పన్నారని చెప్పి కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.